రామయ్యకి ఇద్దరు కొడుకులు, రఘు, ధర్మ. పెద్దవాడు రఘు, చిన్నవాడు ధర్మ. రఘుకి చిన్నప్పటి నుండి చదువు అబ్బలేదు. చిన్న కొడుకు ధర్మ మంచిగానే చదువుతాడు. ఇలా పెద్దవాళ్లయ్యాక రామయ్య తనకున్న ఆస్తిలో కొంత భాగం అమ్మి రఘుకి ఇచ్చి వ్యాపారం పెట్టించాడు. ఎన్నో వ్యాపారాలు పెట్టాడు. ఎందులో కూడా రాబడి లేదు. ఇలా సాగుతున్న వారి జీవితంలో ఒకరోజు, నాన్నా, నాకు తెలిసిన నా ఫ్రెండు నేను కలిసి ఒక వ్యాపారం పెడదామనుకుంటున్నాం. అది కూడా వేరే జిల్లాకి వెళ్లి పెట్టాలి. కనుక నువ్వు కొంచెం డబ్బులు సర్దితే వెళ్లి వ్యాపారం పెడతాం. ఇప్పటికే మనం చాలా నష్టపోయాంరా. ఇంకా మనకున్నది కొంచెం మాత్రమే మిగిలింది. అది కూడా అమ్మి ఇప్పుడు వ్యాపారం చేస్తే లేనిపోని సమస్యలు రావచ్చు. ఇలా వ్యాపారం గురించి కాకుండా ఏదైనా ఉద్యోగం చేసుకోరా. ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడా దొరకట్లేదు నాన్న. అందులోనూ నేను చదివిన ఈ ఇంటర్మీడియట్కి నాకెక్కడ ఉద్యోగం దొరకదు. కొంచెం అర్థం చేసుకుని మీరే సహకరించాలి. ఒక 2 నెలలు ఉద్యోగం చెయ్యు. తరువాత ఆ డబ్బు సంగతి నేను ఆలోచిస్తాను. రఘు ఉద్యోగమని రెస్టారెంట్లో సర్వర్గా చేరతాడు. కాని అక్కడ తనకి నామోషీతో 15 రోజులకి మించి ఎక్కువగా చేయడు. అలా ఉద్యోగాలు మారుతూ 2 నెలలు అలాగే గడిపేస్తాడు. ఏవండి, వాడికి పెళ్లి చేస్తే ఏదో ఒక దారిలో పడతాడేమో, ఒకసారి ఆలోచించండి. నువ్వే ఆలోచించే. ఏ ఉద్యోగంలోనూ ఎక్కడా స్థిరంగా ఉండటం లేదు. వీడికి పిల్లని ఎవరిస్తారు? వాడు పెళ్లి చేసుకుంటానంటే ఆ వ్యాపారం పెట్టిద్దాము. ఇంక వాడే చూసుకుంటాడు, బాధ్యతలు తెలుసుకుంటాడు. నువ్వు అన్నట్టుగానే వ్యాపారం పెట్టించి వాడికి పెళ్లి చేస్తే చిన్నవాడి పరిస్థితి ఏంటి? వాడికి మనం ఏమీ చేయలేదు. వాడు తెలివైనవాడు, ఎలాగైనా బ్రతకగలడు. అయినా పెద్దోడు స్థిరపడితే వాడేగా మన ముగ్గురిని చూసుకునేది. కాబట్టి వాడు తమ్ముణ్ణి వాడు బాగానే చూసుకుంటాడు. మీరు ఆ వ్యాపారం కోసం ఒకసారి మాట్లాడండి. సరే, వస్తాడుగా, మాట్లాడుతాలే. అదే రోజు సాయంకాలం, రఘు, మీ ఫ్రెండ్తో కలిసి వ్యాపారం పెడతాను అన్నావు కదా, వాడు మంచివాడేనా? నమ్మొచ్చా? మంచోడేనన్నా. నాతో పాటు చదువుకున్నాడు. వాడు ఉండే ఇల్లు అన్నీ తెలుసు. నన్ను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్ళకి కూడా పరిచయం చేశాడు. సరే, జాగ్రత్తగా చేసుకో. ఆ ఉన్న పొలం అమ్మేసి నీకు డబ్బులు ఇస్తున్నాను, అది గుర్తించుకో. అంతేకాదు, మమ్మల్ని ఎలా చూసినా చూడకపోయినా మీ తమ్ముడికి మాత్రం నువ్వే అన్ని గుర్తుపెట్టుకో. సరేనన్నా, మీరు చెప్పాలా, నేను చూసుకుంటా. సరే, ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారు? అదే మన సాయినాథ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఆ కాలేజీ బయట ఒక క్యాంటీన్ పెడదాం అనుకుంటున్నాం. మంచి ఆలోచనే, కానీ జాగ్రత్త. మంచి చెడు తెలుసుకుని చెయ్యండి. సరేనన్నా. రే చిన్నా, పొలం అంతా అమ్మేస్తున్నామని ఏమనుకోకు. అన్నయ్య ఒక వ్యాపారం పెడుతున్నాడు. అది మంచిగా సాగితే మనందరినీ వాడే మంచిగా చూసుకుంటాడు. ఏమంటావురా? మీరు ఏదైనా ఆలోచించే చేస్తారు కదా నాన్న. మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి. మీరేం చేసినా మా మంచి కోసమేగా. సరే, నీ ఇంటర్ పూర్తయింది కదా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నా స్నేహితులందరూ బీటెక్ చేస్తున్నారు. నేను కూడా బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఎప్పుడూ స్నేహితులు ఏది చేస్తున్నారని కాదురా, నీ మనసుకి ఏది అనిపిస్తుందో అదే చెయ్యు. నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం నాన్న. అలా అని ఒక్క ఫోటోగ్రఫీ కాకుండా బీటెక్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిదిరా చిన్న, అలా చదువుకుంటూ నీకు నచ్చింది నేర్చుకో. సరే నాన్న. వాళ్లకున్న పొలం అమ్మి రఘుకి డబ్బులు ఇస్తాడు. వాళ్ళ నాన్నగారు అనుకున్నట్టే వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారం సాగుతూ ఉండగా అనుకున్నంత లాభం రాకపోయినా ఇల్లు మంచిగానే గడుస్తుంది. ఇలా కొన్ని రోజులు సాగగా చిన్న కొడుకు ధర్మ బీటెక్ మొదటి సంవత్సరం అవుతుండగా రఘుకి తనకు నచ్చిన అమ్మాయితో వివాహం జరిపిస్తారు. 3 నెలల తర్వాత తను పెట్టిన వ్యాపారం నుండి రోజూ ఇంటికి రావడానికి లేట్ అవుతుందని వ్యాపారం పెట్టిన చోట ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటారు. ఖర్చులు పెరగడంతో
రఘు ఇంటికి ఇస్తున్న డబ్బులు తగ్గిస్తూ ఇస్తాడు. ఒకరోజు రామయ్య రఘుని ఇంటికి రమ్మని చెప్తాడు. రఘు 2 రోజులకి ఇంటికి వెళతాడు. ఆ రోజు ఏరా నాన్న, బాగున్నావా? కోడలు ఎలా ఉంది? బాగుంది నాన్న, అంతా బాగానే ఉంది. ఏమీ లేదురా, మీ అమ్మకి కాలు నొప్పులు. హాస్పిటల్కి తీసుకెళ్తామంటే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు డబ్బులు తక్కువేస్తున్నావని అడగట్లేదు, తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని. నాకు అక్కడ వ్యాపారం పెద్దగా ఏమీ నడవట్లేదు. ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే నా దగ్గర లేవు నాన్న. సరే పోనీ, తమ్ముడికి కాలేజీలో ఫీజు కట్టాలంట. ఒక 10,000 అంట, వాడికి అవసరం అవుతుంది. కొంచెం చూసి పంపించరా వాడికి. సరే చూస్తాలే. విసుగ్గా చెప్తాడు. రామయ్యకి పరిస్థితి అర్థమవుతుంది, కాని ఏం చేయలేని పరిస్థితి. సరే నువ్వు వెళ్ళు, చీకటి పడుతుంది. కోడలు ఒక్కరితే ఉంటుంది ఇంట్లో. సరే వెళ్తున్నా. అమ్మా బాయ్. సరేరా పెద్దోడా, జాగ్రత్త. నాన్న, అన్నయ్య వచ్చాడా ఈరోజు? వచ్చాడురా, కానీ వాడి పరిస్థితి బాలేదు. నీ ఫీజు కోసం అడిగాను, వాడి దగ్గర డబ్బులు లేనట్టే ఉంది. అవునా? ఈ నెల ఆఖరి వరకు టైం ఉందిలే నాన్న, అన్నకు నేను అడుగుతాలే. సరేరా, ముఖము కాళ్ళు కడుక్కొనిరా. సరే నాన్న. ఆ రోజు నుండి తన ఇంటి విషయాలు పట్టించుకోవడం మానేస్తాడు. తన వ్యాపారం మీదే ఉంటాడు. ధర్మ జరుగుతుందంతా తెలుసుకొని తన ఇష్టమైన ఫోటోగ్రఫీ వైపు పార్ట్ టైం జాబ్ గా వెళ్తాడు. వెళ్లి తన ఫీజు డబ్బులు తెచ్చుకోవడమే కాకుండా తన ఇంటికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఒకరోజు నాన్న, ఇంక నేను కాలేజీ మానేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ ఫోటోగ్రఫీ నచ్చింది, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అదేంట్రా, నువ్వు బీటెక్ చేయాలనుకున్నావు కదా? కాలేజీలో చాలా ఫీజు కట్టాలి. ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసినా నేను ఫోటోగ్రాఫర్నే అవుదాం అనుకుంటున్నా. కాబట్టి నేను ఇంక ఈ కాలేజీ మానేద్దాం అనుకుంటున్నా. ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నాన్న. సరే, నువ్వు అనుకున్నట్టే చెయ్యు. కొన్ని రోజులకి ధర్మ మంచిగా స్థిరపడతాడు. సొంతంగా పొలం కొనడానికి లోన్ కూడా తీసుకుంటాడు. ధర్మ ఇలా ఉండగా పెద్ద కొడుకు రఘు తన తల్లిదండ్రుల కోసం మర్చిపోతాడు. డబ్బులు కూడా ఇవ్వడం మానేస్తాడు. ఒకరోజు సాయంకాలం రామయ్య తన భార్యతో, పెద్దవాడికి మనం అన్నీ చేశాం, కానీ వాడి దారి వాడే చూసుకుంటున్నాడు. చిన్నవాడికి మనం ఏమీ చేయలేదు, కానీ వాడు మనకి అన్నీ చూసుకుంటున్నాడు. ఏంటో ఈ విధి. పిల్లలు మనకి ఏం చేసినా చేయకపోయినా మనం తిరిగి ఏది ఆశించం కదండి. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలుగా. అవును. కొన్ని రోజులకి రఘు తన ఫ్రెండ్ పెట్టిన క్యాంటీన్ రోడ్డుకి అడ్డంగా ఉందని తొలగిస్తామని చెప్పేసి నోటీసులు వచ్చాయి. అది రఘు ఫ్రెండ్ మాత్రమే చూశాడు. అది రఘుకు చెప్పకుండా, అరే రఘు, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందిరా, నేను ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా. అలాగే ఈ క్యాంటీన్ ఇంక నువ్వే చూసుకో. కాకపోతే నేను పెట్టుబడి పెట్టాను కదా, నాకంటూ కొంత డబ్బు ఇచ్చేసి ఈ క్యాంటీన్ నువ్వే తీసుకో. ఇలా ఉన్న పలంగా అలా అంటావేంట్రా? నువ్వు ఇంటికి వెళ్ళిరా, అక్కడ సమస్య చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చే. అలా అని కాదురా, ఇంట్లో వాళ్ళు కూడా ఇంక చేసిన వ్యాపారం చాలు వచ్చేయని చెబుతున్నారా. పూర్తిగా ఆలోచించే ఈ వ్యాపారం నీకు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా పరిస్థితి నీకు తెలుసు కదరా. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చి పంపించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. నీ తమ్ముడు బానే సంపాదిస్తున్నాడు కదరా, ఒకసారి వెళ్ళి అడుగు. ఇంక వ్యాపారం అంతా నీదేగా అవుతుంది. నిజమే, కానీ కొన్ని రోజులుగా ఇంటికి నేను డబ్బులు కూడా పంపించడం లేదురా. ఏం మొహం పెట్టుకుని అడుగుతాను? వ్యాపారం అంతా నీదే అవుతుంది కదరా, చెప్తే వాళ్ళు కూడా సంతోషించి డబ్బులు ఇవ్వచ్చేమో. సరేరా, ఒకసారి అడిగి చూస్తాను. ధర్మ ఒక పెళ్లి ఈవెంట్లో ఉంటాడు. అక్కడికి రఘు వెళ్లి కలుస్తాడు. ఒరే ధర్మ, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా ముఖేష్, తను వ్యాపారం మొత్తం అంతా నాకే ఇచ్చేస్తా అంటున్నాడు రా. అవునా? మంచిదే కదరా. కానీ వాడు కూడా పెట్టుబడి పెట్టాడు కదా, ఇప్పుడు ఎంతో కొంత డబ్బు ఇవ్వమంటున్నాడు. నువ్వేమైనా డబ్బు సర్దితే ఆ క్యాంటీన్ మనదే అయిపోతుంది కదా. అది పొలం కొందామని లోన్ తీసుకున్నాను రా. సరే, ఆ డబ్బులు నీకు ఇస్తాలే. థ్యాంక్స్ రా, వ్యాపారంలో నీకు కూడా వాటా ఇస్తాను. అవేమీ వద్దులేరా,
నువ్వు ముందు క్యాంటీన్ వందయ్యేలా చూడు. ఆ సరేరా. రఘు ధర్మ దగ్గర నుండి డబ్బులు తీసుకువెళ్లి ముఖేష్కి ఇచ్చి క్యాంటీన్ అంతా తన పేరు మీద రాయించుకుంటాడు. కొన్ని రోజులు గడిచాక సెకండ్ నోటీసులు వస్తాయి. అవి చూసిన రఘు భయపడతాడు. ఏం చెయ్యాలో తెలియక తమ్ముడు ధర్మాకి చెప్తాడు. ఇవి సెకండ్ నోటీసులు, మొదటి నోటీసులు చూడలేదా? లేదు, ముఖేష్ నాకేమీ చెప్పలేదు. వాడు తెలివిగా క్యాంటీన్ ఎలాగో పాతదని తెలిసి నీ దగ్గర నుండి డబ్బులు తీసుకుని క్యాంటీన్ నీకు ఇచ్చేశాడురా. వాడిని చాలా నమ్మానురా. ఇలా చేస్తాడనుకోలేదు. వాడిని అసలు వదలకూడదు. ఇప్పుడు చూడాల్సింది చెయ్యాల్సింది వాడి గురించి కాదు. ఈ నోటీసులను పట్టుకుని ఇంక ఎంత టైం ఉందో ఏం చెయ్యొచ్చో ఆలోచించు. ఈలోపు నాన్నతో నేను మాట్లాడతాను. సరేరా. అక్కడున్న వేరే షాపులు కూడా ఆ నోటీసులు వచ్చాయి. రఘు ఈ విషయం తెలుసుకొని అందర్నీ అడుగుతాడు, అన్న ఎంతవరకు టైం ఉందని. అక్కడ అందరూ ఒకటే సమాధానం, ఏమో తెలియదు తమ్ముడు, చూడాలి. రఘు చాలా భయపడిపోయాడు. రాత్రి నిద్రలేదు. క్యాంటీన్ నుండి లాభం వస్తున్నా క్యాంటీన్ ఎప్పుడు ఎత్తాల్సి వస్తుందో అన్న భయం తనలో ఎక్కువైంది. ఇంటి వద్ద ధర్మ తన తండ్రితో, నాన్న, అన్నయ్యకి నోటీసులు వచ్చాయి క్యాంటీన్ తీసేయాలని. రోడ్డు పెద్దది చేస్తున్నారంట. అవునా? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఈ రోజే తెలిసింది నాన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే తెలియడం లేదు నాన్న. ఇంకా ఎంత టైం ఉందో మాకు కూడా తెలియట్లేదు. మీ అన్నయ్యతో పాటు వాడి ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాడా? లేదు నాన్న, ఇప్పుడు క్యాంటీన్ మొత్తం అన్నయ్య చూసుకుంటున్నాడు. అది ఒక పెద్ద కథ, మీకు తర్వాత చెప్తానులేండి. నువ్వు మాట్లాడుతూ ఉండరా, వాడు అసలే పిరికోడు, భయపడుతూ ఉంటాడు. సరే నాన్న. నోటీసులు వచ్చిన తర్వాత 2 నెలలు గడిచాయి. అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి క్యాంటీన్ పెట్టుకున్న వాళ్ళకి అక్కడే దగ్గరలోనే వేరే స్థలం కేటాయించి రోడ్డు పెద్దది చేశారు. అంతేకాకుండా ఇప్పుడు క్యాంటీన్ ఆ కాలేజీతో పాటు జంక్షన్ కు దగ్గరలో ఉంది. అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ వస్తున్నాయి. ఇది తెలిసిన ముఖేష్ తన ఫ్రెండ్ రఘుకి కాల్ చేసి, ఏరా, అంతా బాగుందా ఇప్పుడు? రోడ్లు పెద్దవి చేస్తున్నారని విన్నాను. కొత్త స్థలం కూడా వేరే చోట ఇచ్చారంట కదా? అవును, ఇప్పుడు లాభాలు చాలా వస్తున్నాయి. మొదట్లో వచ్చిన వాటికంటే 2 రెట్లు ఎక్కువే వస్తుంది. మళ్ళీ మనం ముందులానే పార్ట్నర్లు అవుదామా? నువ్వు నా దగ్గర నుండి డబ్బులు తీసుకెళ్లి నన్ను మోసం చేశావు. కానీ నా తమ్ముడు సాయం వల్ల, మా అమ్మా నాన్నలు చూపించిన నమ్మకం వల్ల ఈ రోజు నేను మళ్ళీ మంచిగా స్థిరపడ్డాను. నిన్ను జీవితంలో మళ్ళీ నమ్మాలనుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తింది ఇది చివరి మాట అని చెబుదామని. ఉంటా, బాయ్. ఇప్పుడు వ్యాపారం పెట్టిన చోటే ధర్మాకి ఒక స్టోర్ పెట్టించాడు రఘు. అలానే వాళ్ళ అమ్మా నాన్న ఉంటున్న ఇల్లు అద్దెకిచ్చి క్యాంటీన్ దగ్గరే ఒక పెద్ద ఇల్లు తీసుకొని అందరూ కలిసి ఉంటారు.